హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. మనిషికి ఉన్న రెండు అద్భుతమైన వరాలు: తన మరణం ఎప్పుడో తెలియకపోవడం, తనతో ఉన్న వ్యక్తులు తన గురించి మనసులో ఏమని అనుకుంటున్నారో తెలియకపోవడం. మనసు బాగోలేనప్పుడు ఆలోచనలు చెయ్యకండి. శరీరం బాగోలేనప్పుడు పనుల గురించి ఆలోచించకండి. గోరంతలు కొండంతలుగా కనిపిస్తాయి. నీ సంతోషాన్ని నీకు దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ చూస్తారు, కానీ నీ బాధను నీ మనసుకు దగ్గరైన వాళ్ళు మాత్రమే చూస్తారు. అన్నీ గమనిస్తూనే ఉండాలి, కానీ ఏమీ తెలియనట్టే ఉండాలి. కానీ అవసరమైనప్పుడు మాత్రం ఖచ్చితంగా స్పందించాలి. కళ్ళు నెత్తికెక్కినప్పుడు పాము తన గుడ్లను తానే పొడుచుకు తిన్నట్టు, డబ్బు గర్వం తలకెక్కిన మనిషి తన వాళ్ళను తానే దూరం చేసుకుంటాడు. రాత్రి వీధిలో వెలుగు ఉన్నంత వరకే జనాలు తిరుగుతారు. ఇంట్లో బాధ్యత గల మనిషి ఉంటేనే ఎదురు తిరగడం మానేస్తారు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఆకాశం వంక చూస్తే జాబిల్లి కదులుతూ కనిపిస్తుంది, కానీ నిజానికి ఏమిటంటే కదిలేది మేఘాలు. అలా జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు, కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. ఓటమి, ఒంటరితనం ఈ రెండు జీవితంలో చాలా నేర్పిస్తాయి. ఒకటి ఎలా గెలవాలో నేర్పిస్తే, ఇంకొకటి ఎవరిని నమ్మాలో, ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. ఒక ఆలోచన నిన్ను నిద్రపోనివ్వడం లేదు అంటే అది నువ్వు సాధించాల్సింది అయినా అయ్యుండాలి, లేదా బాధించేదైనా అయ్యుండాలి. మనుషులకు దగ్గరగా ఉండి దూరం పెడుతున్నారు అని బాధపడే కన్నా దూరంగా ఉండి మన విలువను కాపాడుకోవడం ఉత్తమం. కష్టాలను ఎదిరించే దమ్ము, బాధల్ని భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. ఉన్నది ఉన్నట్టు చెప్పే వాళ్ళను దూరం చేసుకుంటాం, లేనిది ఉన్నట్టుగా చెప్పే వాళ్ళను తేలికగా నమ్మేస్తాం. మనం నిజం తెలుసుకునే లోపు నిజాయితీగా ప్రేమించిన వాళ్ళను దూరం చేసుకుంటాం. ఇదే జీవితం. ఒక రాయి కుక్కపై విసిరితే అది పారిపోతుంది. అదే రాయి తేనెతెట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా తేనెటీగలు చిన్నవే అయినా వాటి ఐకమత్యం చాలా పెద్దది. అందుకే అంటారు, ఐకమత్యమే మహాబలం అని. పాము పడగ నీడలో బతకడం ఎంత ప్రమాదమో, కొందరి మనుషులతో ఉండడం కూడా అంతే ప్రమాదం. పైకి కనిపించరు, కానీ లోపల మాత్రం చాలా విషం ఉంటుంది. మనం ఎంత మంచితనంతో బతుకుతున్నా కూడా మనం చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బతిమిలాడుకోవడంలో తప్పు లేదు. దారం తెగి హారంలోని ముత్యాలన్నీ కింద పడిపోతే పోతే పోనీ అని వదిలేయక దండలో తిరిగి కూర్చుతాం. ఇది అలాగే. మంచి మిత్రుడు ముత్యం కన్నా ఎక్కువ. రాసిన పేజీని చించలేము, రాయని పేజీని చదవలేము. అందుకే ఏ రోజు పేజీని ఆ రోజే అందంగా రాసుకుందాం. నువ్వు బానిసగా బ్రతికినంత కాలం ఊరంతా చుట్టాలే, కానీ ఒక్కసారి ప్రశ్నించడం మొదలు పెడితే సొంత ఇంట్లో కూడా శత్రువులే. అప్పట్లో మనిషి వయసును చూసి మర్యాద ఇచ్చేవారు, కానీ ఇప్పుడు మనిషి వెనుక ఉన్న డబ్బును చూసి మర్యాద ఇస్తున్నారు. ధనమున్నవాడే గుణవంతుడు అవుతున్నాడు, గుణమున్నవాడు దరిద్రుడు అవుతున్నాడు. తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే ఒక మార్గం: నిజంతో ధైర్యంగా బ్రతకడం. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి, నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి.
ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమైతే వినేవారు లేక నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. మనిషి గొప్పతనం 6 అడుగుల అందంలో కాదు, ఆలోచించి మాట్లాడే అరంగుళం నాలుక మీద ఆధారపడి ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.